ప్రభాస్ ఫ్యాన్స్ మరీ ఎంత వైలెంట్‌గా ఉన్నారేంటి భయ్యా! అసలు మ్యాటర్ ఏంటంటే 'పూల చొక్కా బ్రో' ప్రతి మూవీకి రివ్యూ ఇచ్చినట్టుగా ప్రభాస్ గారిది 'కల్కి 2898' మూవీకి కూడా రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆ వీడియోకి 10,00,000 వ్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ 3 డేస్‌లోనే. మరి ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంది భయ్యా అని అనొచ్చు మీరు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ 'కల్కి 2898' మూవీకి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అండ్ అలాగే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒక్క పూల చొక్కా యూట్యూబర్ తప్ప. పూల చొక్కా బ్రో ఈ మూవీకి 2.95 టమాటాస్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఘోరంగా పూల చొక్కాని తిట్టడం అయితే జరుగుతుందనమాట. అంటే ఇంత మంచిగా ఉండే మూవీని 2.95 టమాటాస్ ఇవ్వడం ఏంటి అనేసి అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్లో తిడుతూనే ఉన్నారు. అండ్ దాంతోపాటు కల్కి మూవీకి 2.95 టమాటాస్ ఇచ్చినందుకు బాధపడట్లేదు, కానీ ఆదిపురుష్ మూవీకి 3 టమాటాస్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆదిపురుష్ కంటే ఇది బాగానే ఉంది కదా, దీనికి ఎందుకు 3 కంటే ఎక్కువ ఇవ్వలేదు, ఆదిపురుష్కి 3 ఎందుకు ఇచ్చావని చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ రివ్యూ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక నైట్కే 10K సబ్స్క్రైబర్స్ వరకు అన్సబ్స్క్రైబ్ చేయడం అయితే జరిగిందనమాట. అది అలా కంటిన్యూ అవుతూ అంటే ప్రజెంట్ వచ్చేసరికి 5,98K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అప్పుడు ఈ రివ్యూ పెట్టక ముందు వచ్చేసరికి 6,20K సబ్స్క్రైబర్స్ వరకు ఉండేవారు అనమాట. ఈ రివ్యూ పెట్టిన తర్వాత 22K వరకు ఇప్పటికీ అన్సబ్స్క్రైబ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎంతవరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. అంతలా పగపట్టారనమాట ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసరికి పూల చొక్కా బ్రోని. ఒక్క వీడియోకే 22K వరకు అన్సబ్స్క్రైబ్ చేయడం అంటే మాటలు కాదు. అసలు 6,20K సబ్స్క్రైబర్స్ ఉండేవాడిని 5,98K సబ్స్క్రైబర్స్కి అయితే దించేశారనమాట ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ కూడా. అంటే నేను 6,20K ఉండేటప్పుడు స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయి, కానీ 6,12K ఉండేటప్పుడు తీసానమాట. ప్రజెంట్ వచ్చేసరికి 5,98K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఎంతవరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. మరి ఈ వీడియో చూస్తున్న దాంట్లో మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.